హ్యాపీ శ్రీరామనవమి అందరికి. సో మార్నింగ్ త్వరగా రెడీ అయ్యి రామ్ మందిర్కి వెళ్తున్నాము. సే హాయ్ టు మై మామ్. రామ్ మందిర్ లో గోశాల కూడా ఉంటదన్నమాట. అక్కడ టెంపుల్ అంతా ఆవులు ఎద్దులే కనిపిస్తాయి. ఈ టెంపుల్ మా ఊరు అవతల ఉంటది, చిన్నగానే ఉంటది కానీ చాలా మంది వస్తారు దర్శనం చేసుకోవడానికి. మేము త్వరగానే వెళ్ళినాం కాబట్టి అప్పుడు ఎక్కువ మంది ఏం లేకుండే. సో ప్రశాంతంగా శ్రీరామునికి పూజ చేసి మొక్కినాం. మీకు చెప్తే నమ్ముతారో లేదో గానీ ఊరి దగ్గరనే ఈ రామ్ మందిర్ ఉన్న సంగతి నాకు తెలియదు అసలు. శ్రీరామ గోశాల అని కమాన్ చూసినా గానీ అంత గుర్తులేదు నాకు. బట్ ఎనీ హౌ ఆ రాముడి శ్రీరామ నవమి రోజే తన దగ్గరికి పిలుచుకున్నాడేమో అనిపించింది నాకు. బట్ రామ కళ్యాణం మాత్రం మిస్ అయిపోయినాం, ఎందుకంటే అప్పటికే అయిపోయిందేమో అనుకున్నాను. బట్ ఏం పర్లేదు, అట్లీస్ట్ ఆ శ్రీరాముని దర్శనం అయితే మంచిగా అయింది. అక్కడ ఆంజనేయ స్వామి, కృష్ణుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ ఇదంతా గోశాల అన్నమాట. చాలా ఉంటాయి ఆవులు, ఎద్దులు. ఐ డోంట్ నో వై బట్ మస్తు పీస్ఫుల్ గా అనిపించింది నాకైతే రాముని దర్శనం చేసుకోవడం, ఆ ఆవులను చూడడం. అండ్ అక్కడ అన్నదానం కూడా పెడతారంట. బట్ నాకు వర్క్ ఉందని చెప్పేసి కాసేపు కూర్చొని ఇంకా ఇంటికి వచ్చేసినాం. దట్స్ ఇట్ గైస్. టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్